మనము భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి సందేశము మనని గోలోక బృందావనానికి తీసుకెళ్ళేటువంటి సందేశము చాలా సులభం. గోలోక బృందావనం వెళ్ళాలి, వైకుంఠం వెళ్ళాలంటే ఇది కఠినమేం కాదు. చాలా సులభం. వెరీ వెరీ సింపుల్. సులభ మార్గాన్ని మనం తెలుసుకుందాం. భగవద్ధామం వెళ్ళడానికి సాధు సాంగత్యం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది. సాధువు అనేవాడు ఎప్పుడు కూడా సాధు లక్షణం అంటే ఆత్మ లక్షణం. సాధువు అనేవాడు బ్రహ్మభూత స్థితి అంటే నేను ఆత్మను అని జీవిస్తూ ఉంటాడు, దేహంగా జీవించడు. లైక్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, వివిఐపి సెక్యూరిటీని చూస్తే పిఎం సెక్యూరిటీ ఆయన ఎంతసేపు స్పెషల్గా పిఎం గారు వేరే ప్రోగ్రాంలో పబ్లిక్ ప్రోగ్రాంలో వెళ్ళినప్పుడు నేను అనుకుంటా వాళ్ళ మొబైల్ కూడా స్పెషల్ మొబైల్ ఉంటుందో తెలియదు కానీ సో వాళ్ళకు ఎప్పుడైనా చూడండి కావాలంటే లైవ్లో ఒక్క ఫోన్ కూడా రాదు, ఫోన్ మాట్లాడరు వాళ్ళు. కేవలం క్లోజ్డ్ పిఎం కానీ సీఎం గారు స్పెషల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర ఎప్పుడు ఇలా ఉంటుంటారు. కంప్లీట్ అటెన్షన్ హౌ టు ప్రొటెక్ట్ ద వివిఐపి ఆయన్ని. అదేవిధంగా ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికా వచ్చారనుకోండి, వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది, మన సెక్యూరిటీ కంప్లీట్గా వాళ్ళకు నేను అనుకుంటా 1% కూడా వాళ్ళ పర్సనల్ ఫోన్ కాల్స్ కానీ పర్సనల్ అసలు సంబంధం ఉండదు ఆ డ్యూటీలో ఉన్నంతసేపు. అదేవిధంగా నేను విన్నాను బార్డర్లో కూడా ఎవ్రీ 2 అవర్స్ 3 అవర్స్ చేంజ్ అవుతుంది. కంప్లీట్ అటెన్షన్తో ఉంటారంట వాళ్ళు. వాళ్ళకి అసలు ఆ బార్డర్లో డ్యూటీ చేసే వాళ్ళకి ఫోన్ కూడా ఉండదు. ఫోన్ కూడా వాళ్ళకు నా మొబైల్ ఉండదు, వాళ్ళ రూమ్లో ఎక్కడో ఉంటుంది తప్ప వాళ్ళ దగ్గర ఉండదు కమ్యూనికేషన్. వాళ్ళు ఓన్లీ వాళ్ళ సిగ్నల్ కమ్యూనికేషన్ దానికి వాళ్ళ ఆఫీసర్స్కు వాళ్ళకి సంబంధం ఏదైనా సిగ్నల్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి అది మాత్రం ఉంటుంది అనుకుంటా కానీ అసలు ఎటువంటి సంబంధాలు ఉండవు, సత్సంబంధాలు ఉండవు. అంటే ఫ్యామిలీతో సంబంధం ఉండకపోతే ఎట్లా ప్రభుజీ మరి అంటే ఆ 2 అవర్స్ మాత్రం 100% ఉంటుంది, ఫుల్లీ డెడికేటెడ్. అదేవిధంగా ఎలాగైతే బార్డర్‌లో డ్యూటీ చేసేటప్పుడు 2 అవర్స్, ఎలాగైతే ప్రైమ్ మినిస్టర్‌ని గాని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో పబ్లిక్ మీటింగ్‌లో మేబీ ఆ 1 అవర్ ఫుల్లీ అటెన్షన్ ఇంక ఎటువంటి కేవలం ఆయన సంపూర్ణంగా అటెన్షన్ అంతా కూడా హౌ టు ప్రొటెక్ట్. అలానే సాధువు తన జీవితాన్ని కేవలము భగవత్ చింతన కొరకు మాత్రం ఉపయోగిస్తాడు. ఎటువంటి ఆయనకు పెద్ద అవసరాలు ఉండవేమో ఈ భౌతిక. ఎందుకంటే ఏ కొంచెం వాళ్ళు నెగ్లిజెన్స్‌గా ఉంటే ఎంతో ప్రమాదం జరుగుతుంది. లైక్ మనం ఏదైనా రోప్ వేలో వెళ్తున్నాం అనుకోండి. రోప్ వే కాదు, నీళ్ళ మీద చాలా కొంచెం అటు ఇటు అయితే పడిపోతామనేది. చాలా జాగ్రత్తగా వాళ్ళు నడుస్తూ వెళ్తారు. అదేవిధంగా మనం కూడా సాధు జీవితం అనేది మనందరికీ చాలా ఒకవేళ సాధు జీవితం కోరుకున్న వాళ్ళకు పెద్ద తపస్సులు అవసరం లేదు. సాధు అంటే ప్రభుజీ సాధు అంటే ఏంటంటే కంప్లీట్‌గా దైవ చింతన, కంప్లీట్‌గా భౌతిక జీవితము అనాసక్తి, కేవలము ఆధ్యాత్మిక జీవితము ఆసక్తి. అంటే నాకు భగవంతుడి తప్ప ఇంకెటువంటి జీవితం అవసరం లేదు. మరి అదేంటి ప్రభుజీ? ఆఫ్టర్ ఆల్ చిన్న ఎగ్జామ్స్ మన పిల్లలకు ఐఏఎస్, ఐపీఎస్, సివిల్స్, జేఈఈ మెయిన్స్ వీటి వరకే ఫుల్‌గా మొబైల్స్ తీసేసినా మనం ఒప్పుకుంటున్నాం. మన పిల్లలతో కమ్యూనికేషన్, ల్యాండ్‌లైన్ అది కూడా పలానా టైంలోనే ఓకే అండి మేము అడ్జస్ట్ అయితాం, మా పాప మంచిగా చదువుకోవాలా. మిగతా టైం అంతా వాళ్ళకి అప్పజెప్తున్నాం. మరి మనం గూడా అదెందుకు మనకు తెలుసు వాళ్ళ భవిష్యత్తు అంత బావుంటుందని. మరి మన భవిష్యత్తు బాగు కొరకు ఎందుకు కోరుకోవట్లేదండి? 7-8 ఇప్పుడు సమయం. వేరే ఫోనొస్తే మాట్లాడుతా ఉంటాం. వేరే ఏదో చేస్తే మనం దానికి అటెన్షన్ ఇస్తా ఉంటాం. ఈ టైం లేదండి. నేను ఈ టైం 100% డ్యూటీకి, విద్యుక్త ధర్మానికి న్యాయం జేయాలా అని జెప్పేసి, ఆ న్యాయం దగ్గర లైక్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ట్రైన్ డ్రైవర్ ఉన్నాడు. ఆయన కూడా ఫోన్‌లో మాట్లాడుకొని అది ఇది చేస్తే ట్రైన్ ఎక్కడికో పోతుంది. సిగ్నల్ చూడలేదనుకోండి, రెడ్ సిగ్నల్ చల్తా కే నామ్ గాడి అని చెప్పేసంటే ఎక్కడికో వెళ్ళిపోతది. అది ఢమాల్మని యాక్సిడెంట్ అవుతది. కాబట్టి దయచేసి కొద్ది కొద్దిగా మనము సాధువుల యొక్క జీవితం అంటే కంప్లీట్‌గా భౌతిక జీవితం కొద్ది సమయమన్నా. 7-8 నేను కంప్లీట్ సాధువులాగా ఉండాలి. ఈవినింగ్ 7-8 అలా అలా కొద్దిగా మనం మార్నింగ్ 4-8:30 కంప్లీట్ సాధు. ఈవెన్ వేషధారణ, మానసిక, శారీరక, మనస, వాచ, కర్మణ
సాధువులాగా ప్రాక్టీస్ చేయండి. సాధువు అంటే భగవంతుడి యొక్క శ్రవణ, కీర్తన, స్మరణ. భగవంతుడి చింతన చేయండి, భగవంతుడిది వినండి, భగవంతుడి యొక్క కీర్తన చేయండి. అలా 24/7 ద గ్రేటెస్ట్ సాధుస్ ఎవరాళ్ళు? హరిదాస్ ఠాకూర్ 24 అవర్స్ సాధువు. ఆ స్టేజ్‌కి ఎదిగినప్పుడు ఎటువంటి అపవిత్రులు, ఎటువంటి ఆ! వాళ్ళు కంప్లీట్ భౌతికవాదులున్నా గూడా కేవలం ఆళ్ళ సాంగత్యంలో మారిపోతారు. మృగారి ఆ! ఆయన గూడా నారదుడి యొక్క గొప్ప సాంగత్యం వల్ల మహా సాధువుగా మారిపోయాడు. నారదుడి యొక్క లాస్ట్ లైఫ్ ఒక దాసీపుత్రుడు కేవలం సాధువుల సాంగత్యం, సాధువులను సేవించడం వల్ల నెక్స్ట్ లైఫ్ నారదుడిగా జన్మ వచ్చింది. ఇంకా మనము డీటెయిల్‌గా మనం చూద్దాం. సాధువులున్న దగ్గర భగవంతుడే వస్తారు. భగవంతుడు మొన్న గూడా ఒక స్టోరీ చెప్పాను నేను ఆల్రెడీ. అవి మనము డీటెయిల్‌గా మళ్ళీ చర్చిద్దాం. భగవంతుడు వైకుంఠంలో కూడా ఉండడు. సాధువులు ఎక్కడుంటే అక్కడ భగవంతుడు నివసించడానికి అంటే అక్కడ వాళ్ళ సాంగత్యం తీసుకోవడానికి భగవంతుడొస్తాడు. ఇప్పుడు శ్రీమద్ భాగవతం యొక్క తాత్పర్యం భాష్యం చర్చిద్దాము. భగవద్ విజ్ఞానమును ఉపేక్షించుచు ఇంద్రియ భోగమునందే ఇంతవరకు నా కాలమును వ్యర్థము కావించితిని. ఇది మనందరి యొక్క అంటే ఓన్లీ ప్రభుజీ లేడీస్ గురించే కాదు. వేర్ ఆల్ మనము అందరు స్త్రీ. శక్తి అంటేనే స్త్రీ. ఏదో దేహం మాకు పురుష దేహంలా కనబడుతుంది గానీ, మనందరం గూడా శక్తి రూపంలో శక్తి అంటే స్త్రీ. మనందరం గూడా భగవద్ విజ్ఞానమును ఉపేక్షించుచు అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఇంద్రియ భోగం నందే పొద్దున కూడా నామామృతంలో వచ్చింది. మా ప్రభుజీ చాలా బాగా చెప్తారు. సో, నామామృతంలో గూడా తెలుసు మనం. అయినా మనం రియలైజ్ కాలేకపోతున్నాము. ఎప్పుడు దేవహూతి తన భర్త భగవత్ విజ్ఞాన సంపూర్ణుడాయన. అటువంటి ఆయన నేను వెళ్ళిపోతున్నాను టాటా బాయ్ బాయ్ అంటే, అప్పుడు ఆమె కళ్ళు తెరిసింది. అరెరెరే! నేను చాలా తప్పు చేశాను. ఇంద్రియ భోగం నందే ఇంతవరకు నా కాలమును భర్తతో సంగం కోరుకున్నది కాబట్టి మొత్తం 100 సంవత్సరాలు మొత్తం ఇంద్రియ భోగంలో కాలము వ్యర్థము చేశానని రియలైజ్. మరి మనందరం ఇప్పుడన్నా మనము అందరము ఈ యొక్క సెంటెన్స్ ద్వారా నేను ఇప్పుడన్నా ఇంద్రియ భోగం ద్వారా టైమ్ వేస్ట్ చేయకూడదు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తే వండర్ అవుతారు. నేను ఆల్రెడీ 2000 ఎప్పుడు మా రమణ ప్రభుజీ ఉండొచ్చు లైన్‌లో మరి క్లాస్ అటెండ్ చేస్తారో తెలవదు. అప్పుడు 2011లో ఆ! 2011 జేఓ ఎగ్జామ్ పడ్డది. అప్పుడు ఆల్రెడీ సీతారాములు సార్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నాం. 2011లోనే మనము భక్తి వేదాంత ఇన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో పెద్దగా నా భూతో నా భవిష్యత్ లాగా ఆహ్, దాన్నేమంటారు విజ్ఞాన్ భవన్‌లో ఢిల్లీలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాం. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ప్రోగ్రామ్. దాని కొరకు సో, వాళ్ళు నాకు బాధ్యతలు అందరు స్టూడెంట్స్‌ని చాలా బాధ్యతలు అప్పజెప్పారు. కోచింగ్ జరుగుతా ఉంది. కోచింగ్ జరుగుతా ఉంటే, ఆ కోచింగ్ వెళ్తున్నా గానీ ఫుల్ అటెన్షన్ కాన్సంట్రేట్ జేయలేకపోయాను. అప్పుడు మా మిత్రుడు, నా క్లోజ్ మిత్రుడు సుధాకర్ ఆయన ఏవో రేపొద్దున సీఏఓ అయితాడు. అన్నా ఫుల్ కాన్సంట్రేట్ చేస్తలేవన్నా మంచిగా ట్రై చేయన్నా ఈసారి నీకు మంచి ఛాన్స్ ఉంది. ఇప్పుడు సర్వీస్ గూడా చాలా ఉంది. 2011 అంటే ఇప్పుడే 8 ఉంది. అంటే దాదాపుగా ఎన్ని ఇయర్స్ ఉంటే సగం సర్వీస్ ఉంటది ఇక దాదాపుగా. 13 + 21 అంత సర్వీస్ అంటే ఇంకా మినిమమ్ 21 ఇయర్స్‌లో సీఏఓనో, డీజీఎం దాకానో సీఏఓ అయితే మినిమమ్ అయితుండేను. కానీ ఫస్ట్ ప్రియారిటీ ఇప్పుడు సుధాకర్ ఉంటే మీకు చెప్పేవాడు అనుకుంటా బహుశా. అప్పుడు కోచింగ్ దీంట్లో కేశవ్ మెమోరియల్‌లో మరి మా ప్రభుజీ వచ్చాడో లేదో తెలీదప్పుడు కోచింగ్. ఉన్నారా ప్రభు అప్పుడు మీరు? ఆ కార్యక్రమం డైవర్ట్ చేసిండన్నట్టు. దాంట్లో ఫుల్ ఇన్వాల్వ్. కోచింగ్‌కొచ్చేది గానీ స్పెషల్ ప్రిపరేషన్ కాలేదన్నట్టు. సో, ఒక సబ్జెక్ట్ అయినా మిగతావి పాస్ చేసి 1 సబ్జెక్ట్. జయరాజ్ ఉన్నాడిప్పుడు సీఏఓ. ఆ అబ్బాయి గూడా మా బ్యాచే. భాస్కర్ రెడ్డి ఉన్నాడు సీఏఓ. నార్త్ మినర్వాల. అంతా మేము సేమ్ బ్యాచ్ అందరం గూడా. కానీ భగవంతుడికి ఇష్టం లేదు. ఆ రూట్‌లో ముందుకెళ్ళడు. అది మనం దాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. అంటే ఇక్కడ నా జన్మ ఇప్పటికే సమయమంతా వృధా అయిపోయింది. 52 ఏళ్ళు ఇప్పటికి గూడా అనిపిస్తుంది. ఇంకా నిజమైన ప్రాక్టీస్ చేయట్లేదు. భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేయట్లేదు. భగవద్ విజ్ఞానం తెలుసుకోవాల్సింది. భాగవతం ఇప్పుడు 3వ స్కందంలో ఉన్నాం. సో, భాగవతం అట్‌లీస్ట్ ఈ జీవితంతో ఇంత అద్భుతమైన శరీరాన్ని, బుద్ధిని అన్నిటినిచ్చాడు. భాగవతాన్ని కంప్లీట్ చేయలేకపోతే
వృధా నా జీవితం. చైతన్య చరితామృతం ఉంది. థియరిటికల్ కంప్లీట్ కాదు. ప్రాక్టికల్‌గా అప్లై చేయాలి. కాబట్టి మన ధర్మం నిన్న భర్తల యొక్క ధర్మం, ఈరోజు భార్యలు నిజంగా భర్త నుంచి ఎటువంటి సాంగత్యం కోరుకోవాలా? సో, ఏం కోరుకున్నది ఇందాక? భోగాన్ని కోరుకున్నది. పాపం భోగమంత ఇచ్చిండు. టాటా బాయ్ బాయ్. నీకు కోరిన సౌకర్యాలు ఇచ్చాను. నేను వెళ్ళిపోతున్నాను. భోగం ద్వారా సంతానం కోరుకుంది ఇచ్చేసినా, నేను వెళ్ళిపోతున్నా అంటే ఇప్పుడు రియలైజ్ అయింది. వెళ్ళిపోయేటప్పుడు. మనం గూడా మృత్యువు ఆసన్నమైనప్పుడు మనం కూడా రియలైజ్ అవుతాం. అప్పుడేముంటది? కానీ ఆమె యొక్క గ్రేట్ ఏంటంటే, గొప్పదనం మృత్యువాసమైన గాదు. తన భర్త వదిలిపెడుతున్నప్పుడు కోరుకుంటుంది. మనం గూడా ఫుల్ ఫిట్‌లో ఉంది కండిషన్. నెక్స్ట్ జంతువుల వలె ఇంద్రియ భోగ కర్మలయందు వృధా చేయుటకై మానవ జీవితము ఉద్దేశింపబడలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. జంతువులైతే పాపం వాటికి నో ఆప్షన్. ఎందుకు? మహాభారతంలో ఆ శ్లోకం జంతువుల వలె మానవ జన్మ ఉద్దేశింపబడలేదు. ఇప్పుడే పెడతారు. కాబట్టి రాసుకోండి. మీరెక్కడన్నా ఈ శ్లోకాస్ ఇంపార్టెంట్ శ్లోకాస్‌కి ఒక నోట్‌బుక్ పెట్టండి. దానికి టైటిల్ రాసుకొని, ఓహో! ఇది మానవ జీవితం యొక్క లక్ష్యం గురించి చెప్తున్నాడు. ఉద్దేశ్యం. దీనికి ఈ శ్లోకం అని రాసుకోండి. ఓకే. ఆహార నిద్ర భయమైథునం చ సమన్యం ఏతత్ పశుభిః నరాణాం ధర్మో హి తేషో అధికో విశేష ధర్మేణ హీన పశుభిః సమానా. మనము ఆహారము, నిద్ర, మైథునము తర్వాత నన్ను భయము కొరకు జీవిస్తే నేను పశువుతో సమానం. ఓకే. లేదు నేను ధర్మాన్ని పాటించడానికి ధర్మం అంటే భాగవత్ ధర్మం. భాగవత్ ధర్మం అంటే భగవంతుడు చెప్పిన విధంగా నడుచుకోవటము. భగవంతుడు ఏం చెప్పాడు? భగవంతుడు ఏ విధంగా నడుచుకోమన్నాడు? ఎటువంటి ప్రసాదం తినమన్నాడు? ఏ విధంగా దినచర్య స్టార్ట్ చేయమన్నాడు? కేవలం భగవంతుడికి అర్పించింది ఇది ప్రసాదం తీసుకోమన్నాడు. భగవద్గీత 9.26 తర్వాత నువ్వు దినచర్యలో ఓకే. మానవుడివి 9.27 ఏమన్నాడు? మన 9.27లో ఇంద్రియ జంతువులు సదా నిలిచి ఉంటాయి. పాపం వాటికి నో ఆప్షన్. వాటి యొక్క శరీర ప్రోగ్రామ్ లేదు. శరీర ప్రోగ్రామ్ భోజనం చేయాలా? వాటికి గూడా ప్రోగ్రామ్‌లో డిసిప్లిన్ ఉంది. నైట్ అంతా భోజనం చేయవవి. చేస్తాయా? మీరు నైట్ అవన్నిటిని మన పెంపుడుయి గాకుండా రోడ్డు మీద తిరిగేటివి గూడా భోజనం జేయవు. అవి గూడా పడుకుంటాయి. కానీ మనము రాత్రి మిడ్‌నైట్ పార్టీ అంటే బోయి రాత్రి 1 గంటకు, 2 గంటలకు గూడా తాగేటోళ్ళు తాగుతారు, తినేటోళ్ళు తింటారు. మరి ఏంటిదో తెలవదు. రాత్రంతా తాగమన్నా తాగుతారు కొంతమంది. తాగే అలవాటు. ఆ రాత్రి తాగుతూ జంతువులనిది తినమంటే తింటారు. అంటే తప్పుగా భావించకండి. అరే! నువ్వు ఏ జంతువునైతే తింటున్నావో, ఆ జంతువు రాత్రి రాత్రి భోజనం చేయదు. కానీ నువ్వు భోజనం చేస్తావు. అందుగురించే ఈ కలికాలంలో ఆకులు, అలములు తిన్నటువంటి జంతువులు మనకంటే చాలా బెటర్. చంగున కొండలు, గుట్టలు ఎగురుతా ఉంటాయి. అవే పాపం అమాయక జీవులను తిన్నటువంటి మనుషులు హాస్పిటల్ల చుట్టూ భర్తీ అవుతా ఉంటారంట. మరి మేకలకు, జంతువులకు ఏమన్నా హాస్పిటల్స్ ఉన్నాయండి? డే డే కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఉన్నాయి వాటికి గూడా. డే కేర్ హాస్పిటల్. ఏమన్నా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయా? వెళ్ళదు. అవసరం ఉండదు. అర్థమైందా? సో, కాబట్టి అంటే కొంతమంది ప్రభుజీ సన్యాసులకు గూడా హాస్పిటల్ అవసరం పడుతుంది గదా! అంటే పడుతుంది. కానీ జనరల్‌గా నేననేది. అర్థమైందా? సో, కాబట్టి అవి వాటి యొక్క నియమాల్ని వాటి పాటిస్తున్నాయి. తిండి గాని, ఆహారపు అలవాట్లు, నిద్ర ఇవన్నీ గూడా. కానీ మనం అవన్నిటిని బ్రేక్ చేస్తున్నాం గాబట్టి, ఇంద్రియాలన్నీ గూడా మన అదుపు ఆజ్ఞలో ఉండట్లేదు. కానీ భౌతిక దేహము కలిగి ఉన్నందున నియమితమగు ఇంద్రియ భోగము అవసరమే అయినను, అది ఏ మానవుని యొక్క కార్యము కారాదు. ఇంద్రియ భోగం. సో, మనం సమాజంలో ఉన్నాం. ఓకే. ప్రభుజీ మా చుట్టాలు పిలిచారు ఫంక్షన్. వెళ్ళండి. కానీ అక్కడ నియమిత ఇంద్రియ భోగము చెప్పాలమాట. సరే ప్రభుజీ నేనిది నియమాన్ని పాటిస్తున్నాను. సో, ఇది నా కండిషన్. ఆ విధంగా మనం మొన్న ఎగ్జాంపుల్ మా దగ్గర గూడా ఒక ఎంప్లాయీ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ గాబట్టి నేనింత ప్రవచనం ఇచ్చినా సరే ఒక మాతాజీ ఆమె మాకు టాటా గుడ్ బై జెప్పేసి రిటైర్మెంట్ తీసుకొని వెళ్తుంది. సో, ఒక 50 మందిమున్నాం. నేను గూడా ఎళ్ళినా. అక్కడ రిఫ్రెష్‌మెంట్స్ ఇస్తున్నారందరూ. అట్‌లీస్ట్ కూల్ డ్రింక్ తాగండి సార్. ఫ్రూటీ కూల్ డ్రింక్ గూడా ఫ్రూటీ. ఇగ ఆళ్ళకి అలవాటయిపోయింది. ఒక సాంప్రదాయ ప్రకారం అంటే అలవాటు ప్రకారం సార్ తాగుతారా అని అడుగుతారు. బట్ మనం తాగం. సో, అక్కడికి ఎందుకు వెళ్ళాం మనము? ఆమెకి సరే కొంచెం ఏదన్నా మన కొలీగ్
పనిచేసింది కాబట్టి. కానీ నాకు అవకాశం రాలేదు. అక్కడ రిటైర్మెంట్ ఫంక్షన్ కాబట్టి వాయిస్ అవకాశం రావట్లేదు వచ్చింది. గురూజీ. ప్రభుజీ హరే కృష్ణ రావట్లేదా అందరికి? వస్తుంది. వస్తుంది గురూజీ. సో, కాబట్టి అటువంటి ఫంక్షన్‌లో మనకు కానీ వాళ్ళు వింటారా వినరో తెలియదు. కానీ నేను మాత్రం అక్కడ కూర్చుండి సరే ఇగ ఎవరు ప్రేయర్ చేస్తారో తెలవదు. నేను మాత్రం నా నామజపం చేసుకుంటూ భగవంతుడిని ఆమె ఏదో హెల్త్ ఇష్యూతో రిటైర్ అవుతుంది. కాబట్టి నేను సిన్సియర్‌గా ప్రభు పాపం ఆమె ఇంత మంచి సీఏఓ పోస్ట్ నుంచి దాన్ని సాక్రిఫైస్ చేసి రిటైర్మెంట్ తీసుకుంటుంది. కాబట్టి కైండ్లీ ప్రొటెక్ట్ హర్ ఫ్రమ్ ఆమె యొక్క ప్రారబ్ధ కర్మ నుంచి దయచేసి రక్షించండి ప్రభు. మీరు దలుచుకుంటే ఏమన్నా లీలలు చేయగలుగుతారు. మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ఏదో చెప్తుంటే వాటిని విని ఎంజాయ్ చేస్తాం. లాస్ట్ లెక్చర్ ఆ రోజు మా ఏమంటారు సీనియర్ ఆఫీసర్ తను చాలా మంచి ఒక 4, 5 విషయాలు చాలా మంచిగా ప్రేయర్స్ గురించి, తర్వాత మన మంచి చెడు గురించి నోట్ చేయబడుతదని జెప్పేసి. ఇంగ లాస్ట్‌కి నాకు మైక్‌లో జెప్పే అవకాశం రాలేదు గాబట్టి, దగ్గరికి వెళ్లి ఆ మాతాజీ చెప్పిన విషయాల్ని అప్రిషియేట్ చేసి, సో, ఎవరైతే రిటైర్ తీసుకో ఆ మాతాజీ కూడా చెప్పడం మాతాజీ ఇంకా లైఫ్ ఇక్కడి నుంచి రిటైర్ అయితున్నారు. కానీ వాళ్ళు ఒక్క రోజులో మనం జెప్పిన విషయాలు బుర్రకెక్కుతాయా? నిజంగా మనము కాన్సంట్రేట్ చేయవలసింది ఈ భౌతిక జీవితంలోంచి మనం గూడా రిటైర్ అవ్వాలా? మీరు మాతాజీలు గూడా రిటైర్ అవ్వలేరు. మీకు ఎప్పటికీ సేవ ఉంటుంది. రిటైర్మెంట్ ఇన్ ది సెన్స్ ఇంతకాలము భౌతిక సేవల్ని దేవహూతి కోరుకున్నట్టు భర్త నుంచి, పిల్లల నుంచి, చుట్టాల నుంచి, బంధువులు ముఖ్యంగా భర్త నుంచి. కాబట్టి ఈరోజు దేవహూతి మాత ఏం కోరుకుంటుందో దాని మీద ఫోకస్ చేయండి మీరు. మీరింతకాలం మీ భర్తల నుంచి బట్టలు, నగలు, ఇల్లు, డెకరేషను, మంచి మంచి పదార్థాలు అందరిలాగా మనం తిరగటము కోరుకున్నారు. కానీ అవి అలా కోరుకొని నేను కాలాన్ని వ్యర్థం చేశాను అని తనంటుంది. ఒక స్త్రీమూర్తి, మాతృమూర్తి, భార్యామణి అనుకుంటుంది కాబట్టి మీరు గూడా అదే కోవలోకొస్తారు. ఇంక్లూడింగ్ మేము గూడా పురుష శరీరం ధరించినంత మాత్రాన పురుషుడు కాదు. ఈ విషయంలో మనకు ఆల్రెడీ ఇంతకుముందు అందరూ గర్వంగా, అహంకారంతో నేను భర్తనని అది అహంకారంగా ఉండవలసిన అవసరం లేదు. మేము గూడా ఎందుకంటే శక్తి భగవంతుడి యొక్క అనంత శక్తుల్లో జీవతత్వము ఏ శక్తి కిందొస్తారు? భగవంతుడి అనంత శక్తుల్లో జీవుడు ఏ శక్తి కిందొస్తాడు? తటస్థ శక్తి కిందకొస్తారు గురూజీ. తటస్థ శక్తి, మార్జినల్ ఎనర్జీ. ఎనర్జీ అంటేనేమని స్త్రీ. శక్తి అంటేనే స్త్రీ. కాబట్టి ఒకసారి వృందావనంలో రూప గోస్వామి చాలా గొప్ప భక్తుడు. ఆయన భగవంతుడి దగ్గర స్వయం దీక్ష తీసుకున్నటువంటి భక్తుడు. ఆయనను కలవడానికి గొప్ప భక్తురాలు. ఎవరామె? మీరాబాయి. ఆమె గూడా ఎవరో గాదు. స్వయం భగవంతుడి దగ్గర భగవంతుడి యొక్క సఖుడు ఆ! గోపబాలుడి యొక్క భార్య ఆమె. ఆ లైఫ్‌లో భగవంతుడి పట్ల అపరాధం జేయడం వలన భగవద్ దర్శనం దొరకలేదు. మానవ జన్మ మళ్ళీ ఆ ప్రాయశ్చిత్తం కొరకు మానవ జన్మలో భగవంతుడి యొక్క నామరూప అవతారాన్ని రోజు దర్శిస్తదండి. ఫిజికల్ దర్శనం. అప్పుడే వాళ్ళ ఫ్రెండు ఏం పేరు ఆయన పేరు? ఆహ్, శ్రీరామో ఎవరో పెళ్లి చేసుకొనొస్తాడు. భగవంతుడిదే ఆమెను చూద్దామని ఎళ్తే అప్పట్లో అది ఆనవాయితీ తనకి. ఎవరికీ తన భర్తకి తప్ప ఎవరికీ ఫేస్ చూయించరు. కానీ భగవంతుడు అంటాడు, "అరే! నీ భార్యని చూయించు" అంటే, "అరే ప్రభూ! నీ దర్శనమే ఎంతోమంది కోటాను కోట్లు దర్శనం చేసుకోవడానికి తపస్సు చేస్తారు. అటువంటిది మీరు చూస్తా అంటే, మా భార్య యొక్క చాలా అదృష్టం అని చెప్పి చూడమంటే, తను నేను నా భర్తకు తప్ప ఇంకెవరికీ నా ఫేస్ చూయించను అంటది. అప్పుడు భగవంతుడు అంటాడు, "ఈ జన్మలో నీకు నా దర్శనం దొరకదు." అప్పుడు ఆమె ఇంకా తర్వాత ఎట్లయితే దేవహూతి రియలైజ్ అయిందో, ఇంకా ఆమె చాలా తపిస్తుంది, ఏడుస్తుంది. ప్రభు నేను నా యొక్క అపరాధాన్ని మన్నించండి అంటే, ఇంక ఈ లైఫ్‌లో దొరకదు నీకు. నా నా యొక్క దర్శనం నీకు దొరకదు. మరి ఎట్లా అంటే, నెక్స్ట్ లైఫ్‌లో నువ్వు నా రూప నా రూప దర్శనం కావాలంటే, నా నామ దర్శనం ద్వారా దొరుకుతది. నువ్వు నిత్య నిరంతరం నా యొక్క కీర్తన చేయండి. అందుగురించే నెక్స్ట్ లైఫ్ మీరాబాయి జన్మెత్తిన తర్వాత పెద్ద ఆ జన్మలో ఉన్నటువంటి భర్తతో పెద్ద సంబంధం పెట్టుకోలేదు. ఎందుకు? ఆమె జన్మించిందే భగవత్ సంబంధం. భగవద్ దర్శనం కొరకు ఆ జన్మ తీసుకున్నది. కాబట్టి ఈ భర్త యొక్క దర్శనము, భర్త యొక్క సాంగత్యం పెద్ద కోరుకోదు. నిత్యము రాకుమార్తె ఉంటది. రాజకుమార్తె. ఇక భగవంతుడు పుట్టుకతోనే చిన్నప్పటి నుంచే భగవంతుడి రూప గుణ లీలను ఆ రూపాన్ని నామం ద్వారా తాను దర్శిస్తా ఉంటుంది. భగవత్ ఆదేశానుసారం. అప్పుడు
రోజు రూప గోస్వామి, సనాతన గోస్వాములు రోజు రూపాన్ని దర్శించుకునేటువంటి భక్తులు. ఆమె రూపాన్ని దర్శించలేకపోతుంది. కానీ వీళ్ళు రోజు ఉండడము భూలోక బృందావనంలో ఉన్నా, వాళ్ళు గోలోక బృందావనంలో భగవంతు లీలలను ఈ ఫిజికల్ శరీరంతో రోజు దర్శించుకునేంత గొప్ప మహాభక్తులు. కాబట్టి అటువంటి సాధువుల యొక్క సాంగత్యం వల్ల నాకు భగవద్ దర్శనం దొరుకుతుంది అనే కోరికతో బృందావనానికి వెళ్తాను. బృందావనానికి వెళ్ళినప్పుడు ఆ బాబాజీ లోపల భజన చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ యొక్క సేవకుడికి అంటుంది, నేను బాబాజీ యొక్క దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను రూప గోస్వామి. అప్పుడు ఆయన వెళ్తాడు. ప్రభు, ఇలా ఒక మాతాజీ వచ్చింది, ఆమె పేరు మీరాబాయి అంటారు. రూప గోస్వామి అంటారు, లేదు లేదు, నేను స్త్రీల యొక్క సాంగత్యం తీసుకోను, స్త్రీలతో మాట్లాడను అంటాడు. అప్పుడు ఆయన వచ్చి అదే చెప్తాడు. అప్పుడు అంటది ఆమె, ఆ మహాభక్తురాలు స్వయం భగవంతుడి యొక్క మిత్రుడి యొక్క సేవకురాలు, మామూలు ఆమె. అప్పుడు అంటుంది ఆమె, జ్ఞానం చాలా ఉంది ఆమె. ఆ యొక్క భగవంతుడు ఈ భూలోకంలో కూడా ఆమె కీర్తనలు 10 మందికి చాటి చెప్పడానికి ఆ లీల జరుగుతుంది గోలోకం. కాబట్టి ఆమె అంటుంది, మీరెప్పుడు పురుషుడైపోయారు ప్రభు, నాకు అర్థం కాలేదు. మీరు ఇంత మహాభక్తుడని నేను ఇక్కడికి వస్తే మీరు స్త్రీలను కలువనుంటే, నాకు తెలిసి ఒకే ఒక్క పురుషుడు, కానీ మీరు కూడా పురుషుడు ఎప్పుడైపోయారు? ఎవరు పురుషుడు? ఈ సృష్టిలో 2 సృష్టిలో ఒకే ఒక్క పురుషుడు. ఎవరైనా? ఆది పురుషుడు భగవంతుడు ప్రభుజీ. మరి కృష్ణుడు ఒక్కడే పురుషుడు అనే మాట ఎవరు చెప్తారు? ఏ కీర్తనలో చెప్తారు? కృష్ణుడు ఒక్కడే పురుషుడు, ఆది పురుషుడు అనే మాట ఎవరు చెప్తారు? ఏ ఏ స్థుతిలో ఉంటది? ఏ శ్లోకం? బ్రహ్మ సంహితలో అనాదిరాది గోవింద సో కాబట్టి గోవిందం ఆది పురుషం. గోవిందం ఆది పురుషం. ఆ గోవిందుడు ఒక్కడే ఆది పురుషుడు. మిగతా వాళ్ళంతా కూడా భగవంతుడి యొక్క శక్తులు. వాళ్ళందరూ శక్తి యొక్క డ్యూటీ భోక్తారాం యజ్ఞ తపసాం. ఆ భోక్త భగవంతుడు, ఆ భగవంతుణ్ణి భోగింప చేయడమే శక్తి యొక్క కర్తవ్యము, విద్యుక్త ధర్మం. కాబట్టి అప్పుడు ఆమె చెప్పంగానే, మాత తప్పైపోయింది నాది, నేను అనుకున్నాను కానీ ఎస్, ఇట్ ఈస్ ట్రూ, మనందరం శక్తియే, మనందరం స్త్రీతో సమానమే. స్త్రీ అంటే శక్తి. కాకపోతే భగవంతుడు అవుట్ ఆఫ్ కాజ్లెస్ మెర్సీ ఈ పురుష దేహాన్ని ఇచ్చాడని అప్పుడు మళ్ళీ ఆమె ఆహ్వానించి అప్పుడు ఆమెతో భగవత్ చర్చ చేయడం జరుగుతుంది. సాధు సాంగత్యం అర్థమైందా? సాధు సాంగత్యం యొక్క బలం ఇంకెన్నో ఉన్నాయి లీలలు, అవి చర్చిద్దాము. సో అక్కడ మీరాబాయి గొప్ప భక్తుడి యొక్క సాంగత్యంకి వెళ్ళింది. మరి మనము వీరందరూ స్త్రీ గాని పురుషుల మనం కూడా అటువంటి ఉత్తమ భక్తుల యొక్క సాంగత్యము కోరుకుంటుంటేనే మనము నిజమైన ముక్తి మార్గంలో ఉన్నట్టు. ఏదో ఒకటి మన కారణం చెప్పి ఎవరికో కారణం ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ నాకు గొంతు బాగాలేదంటే నేను టాబ్లెట్ వేసుకోవాలా, బీపీ రైజ్ అవుతే బీపీ డౌన్ అవడానికి నేను టాబ్లెట్ తీసుకోవాలా, షుగర్ హై అవుతే షుగర్ తగ్గడానికి నేను టాబ్లెట్ వేసుకోవాలా, హార్ట్ ప్రాబ్లం ఉంటే నేను నా టాబ్లెట్ నేను బాగుండాలని నేను వేసుకోవాలా. ఎవరో నా పక్క వాళ్ళు వేసుకుంటే అది వర్కౌట్ అవ్వదు. మీకు కూడా నిజంగా భవరోగం సిమ్టమ్ కనబడుతుంటే మీరు సాధు సాంగత్యం కోరుకోవాలి. నెక్స్ట్, ఇంద్రియ భోగం అవసరమే అయినను అది మానవుని యొక్క కార్యము కారాదు. ముఖ్య కార్యం, ప్రైమరీ డ్యూటీ ఇంద్రియ భోగమే కాకూడదు. మొన్న కూడా చెప్పాను నేను, 2 రకాల జీవితాలు, భౌతిక జీవితము, ఆధ్యాత్మిక జీవితము. భౌతిక జీవితంలో మళ్ళీ దేహము యొక్క సాంగత్యం ఫ్యామిలీతో ఉంటుంది. ఇదే దేహ సాంగత్యం ఆఫీస్తో ఉంటుంది. ఈ దేహాన్ని పోషించాలి. దేహ సాంగత్యం అంటే దేహం మీద డిపెండ్ అయిన వాళ్ళని పోషించాలంటే ఆఫీస్ యొక్క సాంగత్యం మస్ట్. అంటే ఆఫీస్ యొక్క విద్యుక్త ధర్మము చేసినప్పుడే ఈ దేహం మీద డిపెండ్ అయిన వాళ్ళని పోషించగలుగుతాం. ఇది ఒక జీవిత ధర్మము. ఇంకో ఇదే మొత్తం కాకూడదు అంటున్నాడు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. అదే మానవుని యొక్క కార్యము కాకూడదు. కనుకని దేవవతి తన భర్తతో ఇట్లు పలికినది, ఇంతవరకు మనకి కుమార్తెలు కలిగి ఉన్నారు. విశ్వమంతటను ప్రయాణించుచు విమాన సౌధమున మనము జీవితమును అనుభవించితిమి. ఆ అవసరములన్నీను మీ కరుణ చేతినే లభించినను అవన్నీను ఇంద్రియ భోగపరములై ఉన్నవి. ఇక ఇప్పుడు నా ఆధ్యాత్మిక పురోగతికై ఏదైనా ఉండవలెను. ఇప్పుడు కళ్ళు తెరిచి అంటుంది. అంటే ఇంతకాలం మనం కూడా తెలుసో తెలియకో ఏదో మనకు తోచిన పూజలు చేసుకుంటా ఉన్నాం. కానీ అది కేవలం భౌతిక ఉపాధులు
కల్పించడానికి కొరకే. నిజంగా అంటే భౌతికంగా కొంత సుఖపడడానికి కొరకు భార్యని, పిల్లల్ని. కానీ నేను నా యొక్క ఇంతవరకు భార్యని, పిల్లల్ని గూడా భౌతిక దేహాలుగా భావించాను గాబట్టి, ఆ దేహపరమైనటువంటి సుఖాలను నేను ట్రై చేశాను ఇవ్వడానికి, సాటిస్ఫై చేయడానికి, సంతృప్తి పరచడానికి. కానీ ఇప్పుడు నాకు భాగవతం, భగవద్గీత, ఆచార్యుల కృప, భగవత్ కృప వల్ల తెలిసిందేంటంటే, నా నిజ జీవితము ఈ దేహపరమైంది గాదు. దేహంకు సంబంధించింది కాదు. నిజ జీవితం ఆత్మ. నేను అనే ఆత్మ యొక్క జీవితము ఆ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకొని, భగవత్ ప్రీతి కొరకు, భగవత్ ప్రసన్నం కొరకు మాత్రమే నేను జీవించాలి. ఎందుకు? భగవత్ ప్రసన్నంలో నా ప్రసన్నం ఉంది. 5.29 ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. నాకు ఏం అవునా నాకు వచ్చింది చెప్పిన ఓకే. సరే. ఇంకెవరైనా చదవండి యాజ్ ఇట్ ఈస్‌గా. హరే కృష్ణ గురించి ధన్యవాదాలు. నేను చదువుతున్నా 5.20. మనందరం పరమ శాంతిని పొందాలంటే ఆ శాంతి ప్రదాత భగవంతుడు. మొత్తం అన్ని సకల జీవులందరికీ కూడా శాంతిని, సుఖాన్ని, ఆనందాన్ని ఇచ్చేవాడు భగవంతుడు. ఆనందము ఎప్పుడు వస్తుంది? ఎగ్జాంపుల్, మన అకౌంట్‌లో డబ్బులున్నాయి. మన పాకెట్‌లో ఏటీఎం ఉంది. నాకు డబ్బులు కావాలా? బ్యాంక్ బంద్ అయింది. ఎప్పుడొస్తుంది డబ్బులు? ఏటీఎంలో నా కార్డ్ పెట్టి పిన్ నంబర్ కొడితే దాని యొక్క ప్రాసెస్‌లో వెళ్తే డబ్బులు టక 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 డబ్బులన్నీ వస్తాయి. అదే విధంగా నా దగ్గర ఏముంది? నా దగ్గర దేహం ఉంది. దేహానికి తోబాటు బుద్ధి ఉంది, మనస్సుంది. నాకు ఆపులెన్స్‌లున్నాయి. నాకు సంపత్తి ఉంది. ఇందాక నేను ఒక గురువు గారి యొక్క లెక్చర్ వింటుంటే, మనందరి దగ్గర డబ్బుంది, అన్నున్నాయి. కానీ ఆ డబ్బుని దానం చేయడం అనేది చాలా కష్టం. అయితే ఒక సాధువు ఏం చెప్పిండంటే, ఒక రాజుగారు కొంచెం లోభి. సరే కానీ ఆ సాధువు మాట వింటా ఉంటాడు. ఎలా చెప్తే అలా వింటా ఉంటాడు. అప్పుడు ఆయన అంటాడు, కొందరికి పక్షులకు కూడా గింజలు వేసే అలవాటు. అంటే వాళ్ళకు మనుషుల కంటే కూడా పశువులకు, పక్షులకు సేవ చేసేది. అయితే రోజు పక్షులకు గింజలు వేస్తా ఉంటాడు ఆయన. రోజు అలా అలవాటు ప్రకారం. అది అవి తింటా ఉంటే చాలా ఆనందపడతా ఉంటాడు. అవన్నీ పాపం చాలా కడుపు నిండా భోజనం చేసి వెళ్తాం. అప్పుడు ఒకరోజు తెల్లని పక్షి వస్తదన్నమాట. అదొచ్చి కూడా అక్కడ గింజలు తినడానికి వస్తది. అంటే అక్కడికి వస్తుంటే అప్పుడు రాజు అంటాడు, "అరే! ఇదేంటి విచిత్రంగా ఉంది ఈ పక్షి. ఎక్కడి నుంచి వచ్చిందంటే" "ఇది హంస" అంటాడు. "అరే! మరి హంసకి ఇవి తినడానికి ఎందుకొచ్చింది? హంస అని మీరు ఎలా అంటున్నారు? హంసలు మానసరోవరంలో ఉండాలి గదా!" అని జెప్పేసి అడుగుతాడన్నమాట. "లేదు, లేదు అది హంసనే" అని జెప్పేసి అంటే, "ఎలా గుర్తుపట్టావు?" అంటే, "సరే ఇప్పుడు చూడని ప్యూర్ మిల్క్ దాంట్లో కొన్ని పాలు, నీళ్లు పోసేసి తీసుకురా" అంటే, సో అవి పాలు, నీళ్ళు అవేం గింజలు తినదది. పాలు, నీళ్ళు పెడితే మొత్తం పాలు తాగేసి నీళ్ళని అలానే పెట్టేస్తుంది. సో అది పాలను తాగి నీళ్ళని పెట్టింది కాబట్టి అది హంస. మరి ఆ హంసని ఎవరు గుర్తుపట్టగలుగుతారు? అది ఎక్స్‌పర్ట్ పర్సన్స్ అంటే పరమహంసలు హంసల్ని గుర్తుపట్టగలుగుతారు. కాబట్టి మనం గూడా అటువంటి దానాన్ని దాంట్లో సారం ఏం చెప్తున్నారంటే, మనం సాధు సంతులకు మనకు తెలియదు ఎవరు అటువంటి గొప్ప సాధువులొస్తారో అలా దానం చేస్తే, ఒక్క సాధువన మనకు తెలియకుండా అక్కడ శుద్ధ భక్తులొచ్చి కొంచెం మనం పెట్టే దానములో ఒక్క గ్రెయిన్ గూడా తింటే మన జన్మ సార్థకత అయిపోతుంది. భోక్తారాం యజ్ఞ తపసాం. డైరెక్ట్ మనం భగవంతుడికి మన ఇంట్లో నేను భోక్తా, భగవంతుడికి పెడుతున్నా, నేను తింటున్నాను. అది నామకే వస్తే భగవంతుడికి అంత మనం శ్రద్ధతో పెడుతున్నామో లేదో తెలీదు. కానీ నిజంగా భగవంతుడు కోరుకునేది తన యొక్క సేవకులు, శుద్ధ భక్తులైనటువంటి సాధు పురుషులు, సాధు మహాత్ములు, పరమహంస స్టేజ్ నార్మల్‌గా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఒక్క పూట భోజనం ఇలా మీరు చేసి చూడండి. మన యొక్క దానంలో ఎంతో ఉన్నత ఫలితం వస్తుందని జెప్పేసి ఆచార్యులు చెప్తా ఉంటారు. కానీ మనం గుర్తించలేము. మన యొక్క ధర్మము విద్యుక్త ధర్మము. ఆచార్యుల యొక్క కృప వల్ల భగవత్ సేవ, సాధువుల సేవ, అందుగురించే సాధు శాస్త్ర గురువు సాంగత్యం తీసుకోవాల. గురువు ద్వారా వినాలి. ఎవరి సంఘంలో? సాధువుల సంఘంలో. ఏం వినాలి? శాస్త్రాన్ని శ్రవణ కీర్తన చేయాలి. మనం గూడా భగవత్ ప్రేమ అంటే మానవుల యొక్క ప్రతి జీవి యొక్క లక్ష్యము భగవత్ ప్రేమని పొందాలంటే
భగవత్ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? భగవంతుడి యొక్క వైకుంఠ గోలోకంలో. మరి అది పొందాలంటే మనము సాధువుల దగ్గర మాత్రమే అది ఉంటుంది. సాధు సాంగత్యంలో మాత్రమే మనము ఏం పొందగలుగుతాము? ఫైనల్ గోల్ భగవత్ ప్రేమ. సాధువుల సాంగత్యం పొందాలి అనే శ్రద్ధ నాకుండాలి. సరే, ఇది కూడా ఒక సాధు సాంగత్యమే. ఆన్‌లైన్ భగవంతుడు ఇచ్చిన టెక్నాలజీ. తర్వాత ఆన్‌లైన్ కాకుండా ఆఫ్‌లైన్ కూడా భగవంతుడు ఇప్పుడు ఇతను వెళ్ళిపోవచ్చు. ఎవరు? కర్దమముని. పోనీలే నీకు నేను ఆన్‌లైన్ సాంగత్యం ఇస్తా అని కూడా అనొచ్చు. కానీ ఆమె ఏం సాంగత్యం కోరుకుంటుంది? ఆఫ్‌లైన్ ఇప్పుడు నా ఆధ్యాత్మిక పురోగతికై ఏదైనా ఉండవలెనని కోరుకుంటుంది. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. ఇంద్రియార్థములందు అనురక్తికై ఉండి మీ దివ్య స్థితి ఎరుగకనే మిమ్ము ప్రేమించి ఉంటిని. ఆయనను మీ ఎడ నేను వృద్ధి కావించుకొనిన అనురాగము నాకు అభయము నొసగుగాక. సో మీ యొక్క దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి మనం కూడా క్యాలిక్యులేట్ చేయలేం. మన యొక్క క్యాలిక్యులేషన్ చాలా లో లెవెల్లో ఉంటుంది కాబట్టి స్పెషల్‌గా తప్పుగా భావించకండి. శక్తి అంటే డైరెక్ట్ శక్తిమంతుడి యొక్క ప్రతినిధుల శక్తి చాలా దివ్యమైంది, ఉత్తమంగా ఉంటుంది. శక్తిమంతుడి యొక్క ప్రతినిధి కాకుండా మనము శక్తి యొక్క భౌతిక శక్తి యొక్క ప్రతినిధులం ఉన్నామనుకోండి, అదే మన యొక్క స్థితి. ఇప్పుడు మనం ఉన్నటువంటి బద్ధ స్థితి శక్తిమంతుడి యొక్క ప్రాతినిధ్యం వహించట్లేదు. శక్తిమంతుడి యొక్క భౌతిక ప్రకృతి మాయ యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నాం. కాబట్టి మన బుద్ధి మనసంతా కూడా మాయతో ఎలా భోగించాలనుకుంటున్నాం. కానీ మనం ఆ దివ్యమైనటువంటి శక్తిమంతుడు పురుషుడు గోవిందం ఆది పురుషుడితో మనము నిత్యానందాన్ని పొందాలనే కోరిక మనకు కలగట్లేదు. మరి ఆ కోరిక కలగడానికి కొరకే తనేమంటుంది? మీ యొక్క దివ్య స్థితి ఎరగకనే మిమ్మల్ని ప్రేమించి అయినా కూడా పర్వాలేదు. ఆ విధంగా అయినా ఇప్పుడు మన గురువుగారి యొక్క గొప్పతనము, మన యొక్క సాధువుల యొక్క గొప్పతనం లేకున్నా అట్లీస్ట్ వాళ్ళ పట్ల మనకు ప్రేమ ఉండాల. వాళ్ళ పట్ల మన ద్వేషం ఉండకూడదు. ద్వేషం ఉందా అధోగతి పాలవుతాము. కాబట్టి నేను అనురాగము నాకు అభయాన్ని మనం వేడుకోవాలా. భయంతో మనం గురువు గారితో ఉంటే లాభం లేదు. గురువు గారి సాంగత్యము స్పెషల్‌గా భర్త కూడా ఆధ్యాత్మిక ఆచార్యుడుగా ఎదగాలి. అటువంటి భర్త తన భార్యను సేవ్ చేయగలుగుతాడు. అభయాన్ని ప్రసాదించగలుగుతాడు. భర్త ఎప్పుడు కూడా నిజమైనటువంటి జగత్పతి ఆ యొక్క భర్త యొక్క ప్రతినిధిగా మారాలి. కానీ మనం మారుతున్నామా లేదో చూసుకోండి. భాష్యం. దేవత తన స్థితి ఎడ శోకించున్నది. స్త్రీగా ఆమె ఎవరినో ఒకరిని ప్రేమించవలసిందే. ఆ విధంగా ఆమె కర్దముని ప్రేమించింది. కానీ అతని ఆధ్యాత్మిక ఉన్నతిని ఎరుగకనే ఆమె అట్లు కావించను. కర్దముని దేవోతి హృదయము ఎరగగలిగెను. స్త్రీలందరూ సాధారణంగా భౌతిక సుఖమును కోరియుందురు. భౌతిక సౌఖ్యం పట్లనే దాదాపుగా మునిగి ఉన్న కారణమున వారు అల్పజ్ఞులని పిలువబడుదురు. అంటే జనరల్ గా చాణక్య పండిత్ కూడా చెప్తాడు, శాస్త్రం కూడా చెప్తుంది. స్త్రీలు కొంత జ్ఞానం, అల్ప జ్ఞానం అంటే తక్కువ జ్ఞానం. అంటే అక్కడ కంపారిజన్ ఏంటంటే స్త్రీ దేహము యొక్క అరేంజ్మెంట్. స్త్రీలంటే దయచేసి ఆత్మ స్త్రీ కాదు, స్త్రీ యొక్క రూపము, ఆ దేహము ఉన్నతమైన ఆశయాలు, ఉన్నతమైన లక్ష్యాలతో కూడుకొని ఉండదు. ఆ స్త్రీ దేహం ఎప్పుడు కూడా ఇంద్రియ భోగాలను కోరుకుంటుందట. తక్కువ మంది, కొంతమంది వైరాగ్యంతో ఉంటారు, అది వేరు విషయం. మాక్సిమం పర్సంటేజ్ స్త్రీలందరూ కూడా భర్తతో భౌతిక సుఖాలను కోరుకుంటారు, పిల్లలతో భౌతిక సుఖాలను కోరుకుంటారు, తల్లిదండ్రులతో కూడా భౌతిక కోరికలను నెరవేర్చుకోవడానికే వాళ్ళు చాలా పట్టుదలతో ఉంటారు. కాబట్టి ఆ స్త్రీలకు ఎప్పుడు రియలైజేషన్ వస్తుంది? శాస్త్రాన్ని చదవడం వల్ల, శాస్త్రాన్ని వినడం వల్ల. అరే నేను చాలా తప్పని చేస్తా ఉన్నాను. స్త్రీ అంటే నేను ఈ దేహాన్ని ధరించినంత మాత్రాన దేహ సుఖాల కొరకు నేను వెంపర్లాడుతా ఉన్నాను, దీన్ని త్యజించాలి. అప్పుడే నా నిజమైన ఆనందము, సుఖాన్ని. ఎందుకంటే ఈ సుఖం వెంబటనే మనతో పాటు నీడ ఉన్నట్టుగా, మీరు అనుకుంటున్నట్టుగా మన భౌతిక సుఖాలతో పాటు దుఃఖము, సుఖం కంటే 100 రెట్లు దుఃఖమే మనతో పాటు ట్రావెల్ చేస్తాం. మనం ఎప్పుడెప్పుడా మన మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ భయంలో స్త్రీలు జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఆ భయాన్ని తొలగించు అని వేడుకుంటుంది, అభయాన్ని ప్రసాదించు అంటుంది. ఆ విషయం కర్దముని ఆయన ఉత్తమ యోగి కాబట్టి తన భార్య లోపల ఏం మెకానిజం నడుస్తుందో తెలుసుకుంటున్నాడు ఆయన.
తన భర్త అతి శ్రేష్టమగు భౌతిక సౌఖ్యమును తనకు ఒసగియున్న విషయము సత్యమే అయినను అతడు ఆధ్యాత్మిక అనుభూతి అందు అగ్రేసరుడని తాను ఎరగజాలనందుకు దేవోతి శోకించున్నది. భర్త మహిమను తానెరగజాలకున్నను అతనినే ఆశ్రయించి ఉన్న కారణమున భౌతిక బంధము నుండి తాను విముక్తి నొందవలనని ఆమె అభ్యర్థించను. చూడండి, భర్త యొక్క గొప్పతనం తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? మామూలుగా కూడా భర్త వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది. ఇక్కడైతే భర్త ఫిజికల్ గా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆమెకు ఆలోచన వచ్చింది, అరే నా భర్త ఇంత ఉత్తమ భక్తుడు, భగవంతున్నే దర్శించినటువంటి భక్తుడు, మరి ఆయన దగ్గర నేను భగవద్ దర్శనాన్ని కోరుకోవాలి, అటువంటి జ్ఞానాన్ని కోరుకోవాలి, కానీ తుచ్చమైనటువంటి ఈ శరీర భోగాన్ని కోరుకున్నాను అని చెప్పేసి ఆమె తన బాధపడుతూ ఉంటుంది. మీరందరూ కూడా ఇప్పుడన్నా ఏ స్థితిలో ఉన్నారు? మరి మాతయ్యలందరూ ఏ సుఖం కోరుకు కార్యక్రమానికి మన వీలున్నప్పుడు భర్త ఆల్రెడీ పేషెంట్ అయిపోయిండు, ఆయనని మీరు కోరినా ఆయన రాలేడు, మీకు సాంగత్యం ఇవ్వడు. అప్పుడు భర్త ఏం చేయాలా? సో నేను ఇప్పుడు భగవంతుడే నేను చేసిన తప్పిదాలకు నా దేహం సపోర్ట్ చేయట్లేదు, ఎస్ ఆ భగవత్ కృప నువ్వు వెళ్ళి ప్రే చేసి దెన్ యు గెట్ సమ్ బ్లెస్సింగ్స్ ఫర్ మీ ఆల్సో అని అప్పుడు ఆ భర్త నిజంగా తనను కూడా ముందు ఎప్పటి వరకు పోగలుగుతుంది? ఆమె కూడా ఆమె దేహం సహకరించినంత కాలం వెళ్తుంది, లేకుంటే వెళ్ళలేదు. ఇద్దరు దేహాలు బాగున్నప్పుడు ఖచ్చితంగా ప్లాన్ చేయాలి. సపోజ్ కొంతమంది ఉంటారు, హాలిడేస్ దొరికింది, ఎటు వెళ్తారండి? భౌతిక భోగాలు. ఎట్లయితే దేవహూతి భౌతిక భోగాలు పెద్ద ఊటీ, సిమ్లా, లేకుంటే ఇంకేముంటాయో చాలా డబ్బులు ఉంటే ఫారిన్ కంట్రీస్ కేవలము భౌతిక భోగాల గురించి వెళ్తారండి. వెళ్ళొచ్చా? వెళ్ళొద్దు. అదే డబ్బులు నిజంగా మీ ఆయన ఖర్చు పెడతా అంటే, లేదండి ఈ డబ్బులు గురువు గారి యొక్క ప్రచారానికి ఇచ్చేద్దాం, ఎందుకండి వేస్ట్ కదా. అక్కడ పోయి ఏం చేస్తామండి? సముద్రం దగ్గర టైం వేస్ట్. అందరితో వాళ్ళందరూ భగవంతుని నమ్మని వాళ్ళు, భగవంతుడి కథామృతం వినని వాళ్ళు, భగవంతుడు ఏం చేయని వాళ్ళు, ఒక రౌండ్ జపం చేయని వాళ్ళు, వాళ్ళతో ఎందుకండి భోగాలు? ప్రభుజీ మా భర్తకి ఇష్టం కదా ప్రభుజీ, కన్విన్స్ చేయండి. భర్త వినట్లేదు కాబట్టి ఒప్పుకోవట్లేదు, వెళ్ళండి. ఒకవేళ డబ్బులు ఖర్చు పెట్టేది ఉంటే తీర్థయాత్రలు ఎన్నో ఉన్నాయండి. అమెరికా వెళ్ళండి, అమెరికాలో కూడా ప్రభుపాద కట్టిన ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, దానికి వెళ్ళండి. ఈ యొక్క బీచ్లలో అక్కడిక్కడ భోగంకి వెళ్ళి ఏం లాభం చెప్పండి? వేస్ట్. అది కోరిక. అలా నేను తప్పు చేశానని చెప్తుంది. మీరు కూడా ఏమైనా తప్పు చేస్తే ఇంతకుముందు గతం గత, ఇప్పుడు చేయకండి అటువంటి తప్పు. లేదు మీరు ఎక్కడ వెళ్ళట్లేదు, మీరు మంచిగా ఉంటే వెళ్తుండే. కాబట్టి అటువంటి ప్రచారం చేస్తున్నటువంటి సాధువులకు మనమంతూ ఫస్ట్ ప్రభుజీ మనం ఏం చేద్దాం, ఇంకా ఏం ఓన్లీ ఆన్లైన్ లో 120 ఫ్యామిలీస్ వస్తున్నారు, ఆఫ్లైన్ లో ఎందుకు రాకలేకపోతున్నారు? మరి మీ ప్రవచన లోపమా, సాంగత్య లోపమా, దేన్ని మనందరం కలిసి ఇంకేదైనా ప్లాన్ చేసి, ఇప్పుడు సెకండ్ సాటర్డే ప్రోగ్రామ్ అయితే భగవత్ కృప గురు కృప వల్ల బ్రహ్మాండంగా కొనసాగుతా ఉంది. ఇంకా బ్రహ్మాండం అంటే చాలా కొద్ది మందికే మనం ప్రచారం అవుతుంది. మనకు వాళ్ళు 500 మంది కూర్చుండేంత పెద్ద హాల్ ఇచ్చారు, మనము 100 మంది వస్తాం, ఇంకా 400 మంది మనందరం కలిసి ప్రయత్నం చేయాలి. అది నిజమైన భగవంతుడి యొక్క కృపకు పాత్రలు అవ్వటము, ఆ కోరుకోవటం అనేది. తర్వాత ఇంకేమంటున్నారు ఇక్కడ? భర్త మహిమను తాను ఎరగజాలకున్నను అతనిని ఆశ్రయించిన కారణమున భౌతిక బంధం నుండి తాను విముక్తి నొందవలని ఆమె అభ్యర్థించారు. చూసారా, ప్రతి భార్య కూడా సరే ఓకే ప్రభుజీ ఆయన టైం తీయట్లేదు, సో మీరు ప్రాధేయపడి మీరు రండి సాధు సంఘకు, ఆయన కూడా తీసుకొస్తే మంచిదే, మీరు వినండి, మీరు ఒక్క మాల చేస్తే 16కు రీచ్ అవ్వండి. సో రోజు 8 గంటలకు మంగళారతి చేస్తే 7 గంటలకు చేయండి, మెల్లమెల్లంగా అట్లా. సో భగవంతుడు చెప్పిన విధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఒకవేళ ఆయన అప్రసాదం తింటా అంటే ఆయన కర్మ, మీరు ప్రసాదం తినడానికి ప్రయత్నం చేయండి, ఆయన రిక్వెస్ట్ చేసి ఇదే వెరైటీ చాలా టేస్ట్గా ఉండండి. కేవలం ఆనియన్ గార్లికే కదా, అవి లేకుండా కూడా ఎలా టేస్ట్ ఉండొచ్చు, ఇదే కావాలనేటట్టుగా ప్రయత్నం చేయండి. అంటే మీరు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఆయన యొక్క సాయం తీసుకోండి. తర్వాత మహాత్ములతో సాంగత్యం అనేది అత్యంత ముఖ్యమైనది. ఇది రాసుకోండి, స్టార్ పెట్టుకోండి. మహాత్ములతో సాంగత్యం అత్యంత, మామూలు ముఖ్యమైనది అంటాడు, అత్యంత ముఖ్యమైనది. మరి మహాత్ములు ఎక్కడ దొరుకుతారు? అది చూద్దాం మనం. సాధు సంఘము, సాధు పురుషులతో సాంగత్యం అతి ముఖ్యమైనదని శ్రీ చైతన్య మహాప్రభు పలికినట్లు శ్రీ చైతన్య చరితామృతం తెలుపుతుంది. ఏలైనా మనుజుడు జ్ఞానవంతుడు కాకున్నను కేవలము సాధు పురుషులతో సాంగత్యం నేర్పుట ద్వారా శీఘ్రమే ఆధ్యాత్మిక జీవనం నందు అధిక పురోగతిని పొందగలడు. స్త్రీగాను మరియు సాధారణ పత్నిగాను దేవహూతి
ఇంద్రియ భోగం కొరకు ఇతర భౌతిక అవసరముల కొరకు కర్దముని ఎడ అనురక్తిని కలిగి ఉండెను. కానీ వాస్తవమునకు ఆమె ఒక మహాత్మునితో సాంగత్యము నెరిపినది. ఆ విషయమును ఆమె ఇప్పుడు అర్థం చేసుకున్నది. కనుకనే తన భర్తతో కలిగిన సాంగత్యపు లాభంను పడేవలనే ఆమె కోరను. సాంగత్యం అంటే సేవ చేస్తుంది. నిజమైన రిజల్ట్ ఈ జన్మలోనే నాకు కావాలి అని తను కోరుతా ఉంది. అంటే సాధు సాంగత్యం యొక్క ఫలితము ఎలాంటిది అనేది పూర్వము నారద మునీంద్రుల వారు విష్ణు వైకుంఠం వెళ్ళినప్పుడు ఆ విష్ణు భగవంతుడితో అడుగుతాడను, ప్రభు ఏంటి నారద అంత బాగున్నారా, ఎలా ఉన్నారంటే, అంతా ఎక్కడ బాగున్నారు ప్రభుజీ, కలియుగంలో అంతా కూడా టెన్షన్స్తే కదా స్వామి, వాళ్ళు ఆ టెన్షన్స్ నుంచి ఎలా ఉద్ధరింపబడాలి, దుఃఖాల భౌతిక దుఃఖాల నుంచి, బద్ధ జీవితం నుంచి ఎలా ఉద్ధరింపబడాలి అని ఆలోచిస్తా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ సాధు సాంగత్యం అనేది అయితే ఆలోచన వచ్చింది. కానీ సాధు సాంగత్యం అంటే ఎలా దొరుకుతుంది, సాధు సాంగత్యం యొక్క రిజల్ట్ నిన్న కూడా మనం చర్చించాము. సాధువుల యొక్క సాంగత్యం అంటే వాళ్ళు ఏ రూపంలోనూ ఉండొచ్చు, మనం వాళ్ళని క్యాలిక్యులేట్ చేయము. గొడ్డలి కొట్టేవాడు శక్తి, కానీ ఆ శక్తిని చూసి చాలా సంతోషపడి కావాలనుకుంటాడు. కానీ ఆయన ఆల్రెడీ కాశీలో సాధు సాంగత్యం తీసుకొని పవర్ని గుర్తించలేకపోయాడు. కాబట్టి నారదుడు అడుగుతాడు, సాధు సాంగత్యం అంటే ఏంటి ప్రభు, నేను వాళ్ళకు చెప్తాను, మీ దగ్గర తెలుసుకొని అంటాడు. అప్పుడు భగవంతుడు అంటాడు, భగవంతుడు అందుగురించే భాగవతంలో భగవంతుడి లీలలు భక్తులతో చేసేటువంటి విశిష్టమైనటువంటి లీలలే పొందుపరచబడ్డాయి. వాటిని శ్రవణం చేస్తే మన జీవితము కీర్తనకు ప్రమోట్ అవుతుంది. అప్పుడు భగవంతుడు అంటాడు, ఓకే నారద, ఒక్కసారి అటు వెనకకు తిరిగి చూడు, అప్పుడే పుట్టినటువంటి ఆ బటర్ఫ్లై సీతాకొక చిలకని వెళ్ళి అడుగు. అప్పుడే, ఇంకా అది ఎగరలేకపోతుంది, అప్పుడే జన్మించింది. అప్పుడు వెళ్ళి ఆ సీతాకొక చిలుకని అడుగుతాడు, ఏ సీతాకొక చిలక, సాధు సాంగత్యం అంటే ఏంటి అని. సీతాకొక చిలుక ఇలా చూసి తప్పని పడిపోతుంది. అరే ఇదేంటి సమాధానం చెప్పకుండా పడిపోయిందని చెప్పేసి మళ్ళీ వైకుంఠం వెళ్ళిపోయి భగవంతుని అడుగుతాడు, ప్రభు సీతాకొక చిలకని అడగమంటే సాధు సాంగత్య మహిమ చెప్పమంటే పడిపోయింది, చనిపోయింది అంటాడు. ఓకే అక్కడ చూడు, అప్పుడే వెనకకు తిరుగు, అప్పుడే పుట్టినటువంటి ఆ జింక పిల్లని వెళ్ళు అడుగు భగవంతుడు. సరే అని చెప్పేసి, ఎందుకు అడగాలని అడగట్లేదు, అదే మనమైతే అడుగుతాం. ఏంటి ప్రభుజీ మీకు ఒకటి అడిగితే ఒకటి చెప్తున్నారు, నేను సాధు సాంగత్యం ఎక్స్ప్లెయిన్ చేయమంటే పోయి అక్కడ మన మన యొక్క ప్రవృత్తి అని నారదాలు చేయలేదు. వెళ్ళిపోయి ఆ జింక పిల్ల అప్పుడే గర్భం నుంచి ఇంకా పచ్చిగా ఉంది, వెళ్ళి ఏ జింక పిల్ల సాధు సాంగత్యం అంటే ఏంటి, అప్పుడే పుట్టింది. ఇలా చూసి నారదుని యొక్క ముఖారం చూసి శరీరం వదిలేస్తుంది. అంటే ఇదేంటప్ప, భగవంతుడేమో సాధు సాంగత్యం గురించి అడగమంటే ఇదేమో శరీరం వదిలేస్తుంది అని మళ్ళీ వెళ్తాడు. అంటే రెండు వాటి మృత్యువుకు నేను కారణమవుతున్నా ఏంటి, నా దర్శనంతోని అవుతుందా అని మళ్ళీ వెళ్ళి అడిగితే, ప్రభు ఆ జింక పిల్ల కూడా చనిపోయింది, సో మీరే చెప్పండి అంటే, సరే ఈసారి వెళ్ళు, అక్కడ చూడు అప్పుడే ప్రసవించినటువంటి ఆవు ఆ దూడని వెళ్ళి అడుగు. మళ్ళీ ఏం మాట్లాడలేదు, మళ్ళీ వెళ్తాడు. ఆవు దూడ దగ్గరికి వెళ్ళి, ఏ దూడ సాధు సాంగత్యం అంటే ఏంటి అన్నాడు. ఆవు దూడ కూడా ఇలా చూసి చనిపోతుంది. ఇంకా నారదుడు అనుకుంటే ఇంకా లాభం లేదు, ఎందుకంటే గోహత్య పాపం కూడా తగులుతుందేమో తెలియదు, నేను వెళ్ళి అడగడం వల్ల చనిపోతున్నాయి ఏంటి అని మళ్ళీ భగవంతుడి దగ్గర వెళ్తే భగవంతుడు మళ్ళీ అడుగుతాడు, ప్రభు మీరు అందరి దగ్గర పంపిస్తున్నారు, ఆన్సర్ అయితే రావట్లేదు, చనిపోతున్నాయి ఏంటి, మీరే చెప్పండి అంటే, ఇది ఫైనల్ గా ఆ భూలోకంలో ఫలానా యువరాజుకు వెళ్ళి అడుగు అంటే, సరే అని చెప్పేసి ఆ యువరాజు దగ్గర వెళ్ళిన నారద మునులు అరుస్తున్నారని ఆయన లేచి స్వాగతం పలికి తన ఆసనం మీద కూర్చునబెట్టి పాదసేవ చేసి, అప్పుడు ప్రభు చెప్పండి మీకు ఇంకేం సేవ చేయగలుగుతామంటే, ఏం లేదు యువరాజా, నాకు సాధు సాంగత్యం అంటే దాని మహిమ చెప్పండి అంట. ప్రభు మీరు త్రికాల జ్ఞానుడు, మీకు తెలియదంటే ఏం లేదు, అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు మొట్టమొదట మీ యొక్క దివ్యమంగళ దర్శనాన్ని, మీ యొక్క సాంగత్యాన్ని నేను సీతాకొక చిలక జన్మ జీవిస్తున్నప్పుడు
నాకు సాంగత్యం అప్పుడే పుట్టాను నేను. సాంగత్యం ఇచ్చారు. నేను సీతాకోక చిలక నుంచి జింక శరీరం రావడానికి కొన్ని లక్షల జన్మలు తీసుకోవాల్సి వచ్చేది. ఎందుకు? పక్షి నుంచి పశువు జన్మకు ఎన్ని సంవత్సరాలు పడుతుండేనో తెలియదు. కానీ మీ యొక్క క్షణకాల సాంగత్యం వల్ల నాకు పశువు జన్మ వచ్చేసింది. తర్వాత అంతటితో మీరు ఎంత గొప్ప దయా, కృప కలిగిన వాళ్ళంటే నన్ను వదిలిపెట్టకుండా నెక్స్ట్ జన్మలో కూడా మళ్ళీ వచ్చి మీ యొక్క దివ్యమంగళ కేవలం దర్శనమే, ప్రవచనం కాదింకా. దర్శనంతో నాకు అక్కడి నుంచి నిజమైన సాధు జంతువులాగా జన్మొచ్చింది. గోమాత జన్మొచ్చింది. అంతటితో వదిలిపెట్టకుండా నిజంగా మానవ జన్మ ఒక్కటే భగవత్ ప్రాప్తిని, భగవద్ దర్శనాన్ని, భగవత్ సాక్షాత్కారాన్ని పొందడానికి సంపూర్ణ అర్హత కలిగింది కాబట్టి నన్ను ఆ యొక్క గోమాత నుంచి నన్ను మళ్ళీ ఈ యొక్క రాజ శరీరాన్ని ప్రసాదించారు ప్రభు. మీ యొక్క రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను. అందుగురించే సాధువులు, మహాత్ములు వాళ్ళు ఎప్పుడు కూడా ముక్తాత్మలు మాలాంటి బద్ధ జీవులను ఉద్ధరించడానికే వస్తారు అనేది ఇప్పుడు నాకు అర్థమైంది ప్రభు అంటే, అప్పుడు నారదుడు మళ్ళీ వెళ్ళి భగవంతుడికి సాష్టాంగ దండవత్ ప్రణామం చేసి, ప్రభు ఇప్పుడు నాకు అర్థమైంది సాధువుల యొక్క గొప్ప మహిమ. కాబట్టి క్షణకాలం మనకు ఆచార్యులు చెప్తారు, సాధు సంఘ సాధు సంఘ సర్వ శాస్త్రం. అందుకొచ్చే సాధు సంఘంలోనే కదా మనం శాస్త్రం. మీ యొక్క సాంగత్యంలో నేను కీర్తన చేసే అవకాశం వస్తుంది, నేను కూడా శ్రవణం చేసే అవకాశం వస్తుంది. సాధు సంఘములో మాత్రమే భగవత్ శాస్త్రాన్ని మనము నేర్చుకోగలుగుతాము, అర్థం చేసుకోగలుగుతాము. దాని తర్వాత సర్వ సిద్ధులు అంటే భగవత్ ప్రాప్తి సిద్ధి కూడా కేవలం సాధు సంఘం, క్షణమాత్ర సాధు సంఘం వల్ల భగవత్ ప్రాప్తి దొరుకుతుందని ఆచార్యులు చెప్తున్నారు. నెక్స్ట్, ఇంద్రియ భోగానురక్తులతో సాంగత్యము నిక్కముగా బంధకర మార్గమే. సో మనకు రెండు మార్గాలు, బంధకర మార్గము, ముక్తికర మార్గం. బంధకర మార్గము ఇంద్రియ భోగాలను పట్ల మనం అనురక్తులము, ఆసక్తులము, ఆకర్షణ ఎంతకాలం మనకు ఉంటుందో, నా ఇంద్రియాలు, నా వైఫ్ అనే ఇంద్రియాల పట్ల ఎంతకాలం ఆకర్షణ ఉంటే నేను ఇక్కడే బంధకర మార్గంలో ప్రయాణం చేస్తాను. నా ఇంద్రియాలు భగవత్ ఇంద్రియాలు, ఋషికేన సేవ, భగవంతుడి యొక్క ఇంద్రియాల సేవ పట్ల నాకు ఆకర్షణ ఉంటుందో. ప్రభు మరి భగవత్ ఇంద్రియాల పట్ల ఎలా మనకు ఆకర్షణ గుర్తించవచ్చు? ఇందాక చెప్పినాం కదా, భగవంతుడి యొక్క ఇంద్రియాలంటే ఆ భగవత్ ఇంద్రియాల యొక్క విస్తరణనే మన యొక్క ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచారుడు సాధువుల రూపంలో భగవంతుడు మనకు లభ్యమవుతాడు. ఎవరైతే ఆ భగవంతుడు మన ఇంట్లో ఉన్న లడ్డు గోపాలు ప్రణామం చేస్తాం, కానీ అంత ఆనందం అనిపించదు. కానీ ఎవరైతే నిజంగా ఆ భగవంతుడి యొక్క పార్షదుడు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి యొక్క పాదాలకు నిజంగా మీరే టెస్ట్ చేసుకోవచ్చు, ప్రణామం చేయండి. ఆ భక్తుడు భగవంతుడిని ప్రే చేస్తూ ఉంటాడు. కృష్ణ భక్తి ప్రాప్తిరస్తు, గౌర కృపా ప్రాప్తిరస్తు, గురు కృపా ప్రాప్తిరస్తు. ఆటోమేటిక్ గా ఆ రేస్ వెళ్ళిపోతాయి. నిన్న గోపాల మంత్రం జపించినటువంటి అతని రేస్ కంటి చూపుని చూడకుండా శక్తి ముందుకు రాలేకపోయిందంటే అది భగవద్భక్తుల యొక్క కృప అలా ఉంటుందన్నమాట. కాబట్టి మనం బంధ మార్గంలో వెళ్ళాలా, మరి ముక్తి మార్గంలో వెళ్ళాలని ఆలోచించుకోండి. ముక్తి మార్గం అంటే ఆత్మ యొక్క ఇంద్రియాలు తృప్తి, అంటే మాట్లాడు, ప్రవచనం ఇస్తుంది. అదే సాంగత్యము జ్ఞాన రహితముగానైనను సాధు పురుషునితో నిర్వహింపబడినప్పుడు ముక్తికి దారితీయును. బంధక మార్గము, ముక్తి మార్గము. జ్ఞాన రహితము, ఒకవేళ బంధక మార్గంలో పెద్ద స్కాలర్, పిహెచ్డి, చాలా పెద్ద పోస్ట్ లో ఉన్నాం, కానీ మనము కేవలం భౌతిక ఇంద్రియ తృప్తే మన లక్ష్యంగా జీవిస్తే ఈ యొక్క భౌతిక సంసారంలో బంధక మార్గంలో బంధింపబడి ప్రయాణం చేస్తూ ఉంటాము. అర్థమైందా? కొన్నిసార్లు ఈ నేరస్తులను కోర్టుకు తీసుకొచ్చినప్పుడు మీరు చూసారో లేదో, ఈ మొత్తం కరడు కట్టిన నేరస్తుడైతే వాడికి గొలుసులు గిలుసులు అన్ని కట్టేసి వాడిని తీసుకొని పోతా ఉంటారు, బేడీలు వేసి తీసుకొని పోతా ఉంటారు. ఫుల్ టైట్ సెక్యూరిటీ, టెర్రరిస్ట్ అట్లా పెద్ద పెద్ద నేరస్తులు వాళ్ళు.
ఈ బాహ్య ప్రపంచంలోనే వాడిని బంధించి తీసుకొని వెళ్తా ఉంటారు. ఇవి పెద్ద స్కాలర్, తెలివిగల వాళ్ళు. కానీ వాడికి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానులు, సాధువుల యొక్క సాంగత్యం లేకుంటే వాడు ఈ జైలు, ఈ గొలుసులతో వెళ్తా ఉంటాడు. అదే విధంగా జ్ఞానరహితమైనా పర్వాలేదు, సాధువుల యొక్క సాంగత్యంలో ఎవరైతే జీవిస్తా ఉంటారో వాళ్ళు ముక్తి మార్గంలో ప్రయాణం చేస్తా ఉంటారు. కాబట్టి మరి ఆ అవకాశం మనకి ఎక్కడొస్తుంది? ఇప్పుడు జ్ఞానరహితంగా అయినా సాధు పురుషులతో మన యొక్క జీవితము, మన యొక్క ప్రయాణము, సాంగత్యము జ్ఞానరహితంగానైనను, జ్ఞానం లేదు, సాధు పురుషులు నిర్వహింపబడినప్పుడు ముక్తికి ఇప్పుడు ఇదే మనము ఎక్స్కర్షన్ టూర్ లాగా వెళ్ళొచ్చు దేవస్థానాలకు. మరి అక్కడ మనకు సాధువులు అనేవాళ్ళు ఎవరినంటారు? భగవత్ శరణాగతి పొందిన వాళ్ళు, భగవంతుడే నాకు లక్ష్యము, భగవంతుడి సేవనే లక్ష్యము, భగవత్ ప్రీత్యర్థమే నేను కర్మ చెయ్యాలి అని ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళు సాధువులు. కేవలము చాలా డబ్బులున్నాయి, భార్య కోరింది, అలా అలా వెళ్ళొద్దాం అనుకునేటప్పుడు సో అది సాధు సాంగత్యం కింద కౌంట్ రాదు. నెక్స్ట్, సాధు పురుషునితో ఏ విధంగా సాంగత్యం చేసినను ఒకే ఫలితమును కలగజేయును. ఉదాహరణకు శ్రీకృష్ణ భగవానుడు పలు రకములకు జీవులను కలిసి ఉండెను. వారిలో కొందరు అతనిని శత్రువుగా భావింప, ఇంకొందరు అతనిని ఇంద్రియ భోగ ప్రతినిధిగా తలిసిరి. గోపికలు శ్రీకృష్ణుని ఎడ ఇంద్రియపరమైన ఆకర్షణలచే అనురక్తులైరని సాధారణంగా చెప్పబడును. ఆయనను వారు ఉత్తమ శ్రేణి భక్తులుగానైరి. కంసుడు, శిశుపాలుడు, దంతభక్తుడు వంటి దానవులు శత్రువుల రూపమున శ్రీకృష్ణునితో సంబంధమును కలిగి ఉండేది. శ్రీకృష్ణునితో శత్రువులుగా సంబంధము కలిగినను లేదా పరమభక్తులుగా ఇంద్రియ భోగార్థము సంబంధము కలిగినను వారందరూ ముక్తిని బడిసిరి. భగవానుని సహచర్యం ఫలితం ఇదియే. అతడెవరిని అవగతం చేసుకొనకున్నను ఫలితములు మాత్రము అదే సార్థకత్వమును కలిగి ఉండను. అగ్ని చెంతకు మనుజుడు తెలిసి చేరినను లేదా తెలియక చేరినను అది అతనికి వేడిని కలిగించినట్లుగా సాధు మహాత్ముని సాంగత్యం కూడా ముక్తినే కలిగింపగలదు. కేవలము ఇంద్రియ భోగార్థమే కర్దమునితో సాంగత్యము నెరుపగోరినను అతడు ఆధ్యాత్మికంగా మహనీయుడైనందున అతని అనుగ్రహం చే తాను తప్పక ముక్తిని బడయ నున్నందులకు దేవోతి కృతజ్ఞతలు తెలుపుచున్నారు. కాబట్టి ఇక్కడ సాధువుల యొక్క సాంగత్య మహిమ మనకు అంత, ఇప్పుడు అందరు క్లాస్ అటెండ్ చేస్తున్నారు, అందరూ జ్ఞానంలో పండితులు కాలేకపోతున్నారు, ఏం పర్వాలేదు. ఇక్కడ చెప్తుంది ఏంటంటే సాధువు యొక్క సాంగత్యం. సపోజ్ ఎగ్జాంపుల్, సింగరేణి బొగ్గు గనులు ఉంటాయి. ఆ బొగ్గును గనులకు లోపలికి తెల్ల కుర్తా పైజామా, ధోతి కుర్తా వేసుకొని వెళ్తే ఎవరు కూడా ఆ బొగ్గు మనం అందరం రాసుకొని రావాలని ఉండదు. అలా వెళ్ళి ఒక 2-3 గంటలు తిరిగి వస్తే మన డ్రెస్ లో మార్పు వస్తుందా? బొగ్గుని ఎక్కడ కూడా ముట్టకున్నా కూడా వస్తుందా? నల్లగా అయిపోతారు. మొత్తం గాల్లోనే స్ప్రెడ్ అవుతా ఉంటది కదా గురూజీ అక్కడంతా. అల్లనే ఉంటది. వండర్ఫుల్, చాలా వెరీ నైస్. ఆ గాలి వల్ల ఆ కణాలన్నీ మన మీద చేరుతాయి. ఇంత సింపుల్ సైన్స్ మనకు చెప్తున్నప్పుడు మరి మనము సాధువుల యొక్క సాంగత్యం, వాళ్ళ చూపులు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ నోట్లోంచి ఏదైనా చెప్తే చాలు అవి మన ఇంద్రియాల పైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అదే విధంగా మెడికల్ టర్మినాలజీలో మనకి ఇక్కడ వాసింది ఏదో పెయిన్ అవుతుందంటే ఇవాళ రేపు టెక్నాలజీ ఏమొచ్చింది, రేస్. మేము 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కిందనే మాకు స్టేడియంలో చాలా పెయిన్స్ ఏమన్నా అవుతే వాటిని ఏమంటారు, అది హీట్ థెరపీ, ఏదో ఆయింట్మెంట్లో ఏదో పెట్టి హీట్ థెరపీ ఇచ్చేవాళ్ళు. హీట్ థెరపీ ద్వారా అది తగ్గేది. అరే బయట ఖాళీ రేస్తో తగ్గిపోతుంది. మరి మన లోపల, శరీరం లోపల ఉన్న నొప్పి ఒక వేడి రేస్తో తగ్గుతుంది అన్నప్పుడు మనకు సూర్య కిరణాల వల్ల మనకు డి విటమిన్ వస్తుంది. ఈవెన్ చిన్నపిల్లలకు దాన్ని ఏమంటారు, జాండీస్ తగ్గుతుంది అన్నప్పుడు సాధువుల నుంచి వెలువడేటువంటి ఆ యొక్క ఏమంటారు పవర్ మన లోపల మార్పు తేదని ఎందుకంటారు? మనం ఎవరన్నా చెట్ల నుంచి ఆక్సిజన్ వెలువడేది ఎప్పుడన్నా చూసారా? నమ్ముతున్నాం. మనం పీల్చుకునే ఆక్సిజన్ చెట్ల నుంచి వెలువడుతుంది అని నమ్ముతున్నాం, మనం జీవిస్తున్నాం. మరి ఇదే శాస్త్రం చెప్తుంది సాధు సాంగత్యం వల్ల ఉన్నతమైనటువంటి లక్ష్య సాధన మనము పొందగలం. చాలా జరిగిన సంఘటనలు
చరిత్రలో విదురుడు ఆ యొక్క ఎవరు ఎవరి దగ్గర విదురుడు భాగవతాన్ని విని వస్తాడు తీర్థయాత్రల్లో? మైత్రేయ ముని దగ్గర భాగవత అమృతాన్ని ఆస్వాదించి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఎక్కడక్కడ యుద్ధం అయిపోయింది, వంశమంతా సర్వనాశనం అయిపోయింది, యుధిష్ఠిరుడు రాజు అయిపోయింది. కానీ ఆయన ఇక్కడికి వచ్చి పాండవులైతే ధర్మాత్ములు ఎవరిని ఉద్ధరిస్తాడు? ధృతరాష్ట్రుడిని, గాంధారిని, తనకంటే పెద్దవాడే. కానీ ఆయన భగవంతుడి యొక్క బోధనను చెప్పి నీ జీవితం ఇప్పుడన్నా ఉద్ధరించుకో, వెళ్ళి అరణ్యాలకు ఈ యొక్క బంధకారక మార్గాన్ని వదిలేసి, భోగాలు ఆల్రెడీ ఓల్డేజ్ అయిపోయింది వదిలే, త్యాగం ఈ భోగ త్యాగం చేసి భగవద్భోగాన్ని అనుభవించు, భగవత్ ప్రాప్తిని చెప్పడం వల్ల అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసి ఈ శరీరాన్ని వదిలేసి భగవత్ లోకానికి వెళ్తాడు. అదేవిధంగా కృష్ణ భగవానుడు లీలలు చేస్తున్నప్పుడు పూతన వచ్చింది తన యొక్క యజమాని ఆజ్ఞానుసారం కృష్ణుని చంపడానికి, ఉద్దేశం కృష్ణుని చంపడానికి. కానీ రూపం ఏది తీసుకుంది? ఒక మాతృమూర్తి తల్లి రూపాన్ని తీసుకొని సేవించింది. పాలు ఇవ్వడం అంటే ఎవరంటే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు. తల్లి యొక్క భావంకి వచ్చినప్పుడే పాలు వస్తాయి అంట. మన దగ్గర పెళ్లిగాని పిల్లలకు వస్తాయి రాదు. ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వాళ్ళ లోపల మొత్తం ఆ ఫీలింగ్స్ అన్ని కూడా తల్లి. అదే పూతనకు తన యొక్క మానసిక ఫీలింగ్ వచ్చేసి నేను తల్లిని, లేకుంటే రావు పాలు. ఎప్పుడైతే ఆ స్థితికి ఎదిగిందో కృష్ణుడు ఆమె భావాన్ని చూస్తాడు. తల్లి స్థితిలో నాకు పాలిస్తుంది కాబట్టి తనని వైకుంఠానికి పంపించేస్తుంది. అలా భగవంతుడు మన భావగ్రాహి జనార్దనుడు, భావాన్ని ఆయన గ్రహిస్తాడు. అదేవిధంగా సాధువుల యొక్క సాంగత్యం మనము, నరనారాయణ ఋషి ఎంతో గొప్ప సాధువులు, కానీ భగవంతుడు ఏం చెప్పాడు ఆయనకు? ఉద్ధవుడికి వాళ్ళు ఈ యొక్క భాగవత అమృతం గురించి వెయిట్ చేస్తున్నారు. సో కాబట్టి ఈ అమృతాన్ని తీసుకెళ్ళి వాళ్ళకు పంచండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా పరీక్షిత్ మహారాజ్ స్వయం భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల వంశస్థుడు. ఆయనకు మృత్యు వార్త వినంగానే ఆ మృత్యువుని జయించడానికి కొరకు ఆయన ఏ మార్గాన్ని అవలంబించాడు? సాధు సంఘ మార్గాన్ని అవలంబించాడు. సాధు సంఘంలో మాత్రమే మృత్యువుని జయించగలుగుతాను అని గంగానది తటంలో వెళ్ళి సాధువుల యొక్క నిరీక్షణ కొనసాగిస్తున్నాడు. సంపూర్ణంగా భౌతికాన్ని పరిత్యజించేసాడు ఆయన. రాజ్యము, చుట్టాలు, బంధువులు, ఎప్పుడైతే ఆ కోరికకు మనము ప్రమోట్ అయ్యామో భగవంతుడే అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మొత్తం సాధు సంతులు అందరూ వచ్చారు. అదేవిధంగా సుఖదేవ గోస్వామి వచ్చి 7 రోజులు 7 పగలు భాగవతామృతాన్ని ప్రసాదించాడు. దేవతలు స్వయంగా దేవలోకంలో ఉండేటువంటి అమృతాన్ని తీసుకొచ్చిన అమృతం తుచ్చమైంది కానీ పంపించేశాడు. అమృతం కేవలం నా యొక్క శరీరములో నేను ఉండడానికి కొంతకాలం ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వీస్ వస్తుండొచ్చు, కానీ శాశ్వతంగా రాదు. కాబట్టి నాకు ఆ అమృతం వద్దు, భాగవతామృతం కావాలన్నాడు. అదేవిధంగా నైమిషారణ్యంలో సనకాది ఋషులు, శౌనకాది ఋషి యొక్క శౌనకుడి యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మతో తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకొని వేడుకుంటారంట. ప్రభు మాకు అమృతాన్ని, భాగవతామృతాన్ని ప్రసాదించండి అని. సాధు సాంగత్యాన్ని మునులు ఋషులందరూ కలిసి అప్పుడు బ్రహ్మదేవుడు మీకు అదేం ప్లేసు నైమిషారణ్యంలో మీరు సాధు సంఘానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయండి, ముక్త పురుషుడు మీ కొరకే అక్కడికి వస్తాడు. అప్పుడు వాళ్ళందరూ బ్రహ్మ యొక్క వచనాన్ని విని మనం కూడా వీలైతే అయోధ్య వెళ్ళినప్పుడు లెట్ us see ఆ దర్శనం, అయోధ్య రామచంద్రుడి యొక్క కృప ఉంటే అప్పుడు వాళ్ళందరూ కూడా సాధు సంఘ వాతావరణం ఏర్పాటు చేశారో లేదో ఇమీడియట్లీ సూత గోస్వామి రావడము, అక్కడ వచ్చి 1000 సంవత్సరాలు సాధు సాంగత్యంలో వాళ్ళు సకల శాస్త్రాల్ని వింటారండి. సో కాబట్టి సాధు సంఘ మహిమ చాలా గొప్పది. మనందరం కూడా ఈ సాధు సంఘ మార్గంలోంచి దయచేసి బయటకు రాకుండా మీరు భగవంతుని ప్రే చేయండి. నిత్య నిరంతరం జన్మ ఏదైనా ఉండని, మానవ జన్మ ఉండని, నెక్స్ట్ లైఫ్ నెక్స్ట్ ఏదన్నా కూడా కేవలము సాధు సాంగత్యాన్ని మాత్రం ప్రసాదించండి. ప్రహ్లాదుడు కూడా నరసింహస్వామిని అదే కోరుకున్నాడు. ప్రభు నాకు జన్మలు ఎంత నీచమైన జన్మ వచ్చినా పర్వాలేదు, మీ యొక్క సాంగత్యాన్ని
అంటే భగవంతుడి యొక్క నామ సాంగత్యాన్ని, భక్తుల సాంగత్యాన్ని మాత్రము కోరుకుంటారు ఉత్తమ భక్తులందరూ. ఇంతటితో నేను ముగిస్తున్నాను. జై బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज।